ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? ఏమీ బాగాలేదు ఈ ప్రభుత్వము. చెప్పింది ఒకటి చేసింది ఒకటి. 6 గ్యారెంటీలు ఇచ్చినాడు. 6 దానిలో 3 కూడా సరిగ్గా చేయలేదు. ఆ గ్యాస్ పథకం ఏమన్నా పథకమా? ఒకరికి వస్తే ఒకరికి రాలే. ఇంకా మళ్ళీ అమ్మఒడి అంటే ఇది ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పినాడు. పడినోళ్ళకి పన్నే, లేనోళ్ళకి లేదు. చాలా మందికి రాలేదు. సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికి కాలువ ద్వారా చాలా సెట్లు నీళ్లు రావడం కానీ, అలాగే బోర్లలో నీళ్లు రావడం కానీ, అలాగే బోర్లు కూడా ఉచితంగా రైతులకు వేయించడం కానీ జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు చేస్తుంది. ఎక్కడ వేయించినారు? ఒక బోరు కూడా వేయడం లేదు. ఆ కాలువలు రాసేవాడు తెచ్చింటే దాని మళ్ళీ అంతా సిమెంట్ పూసి భూగర్భాలు ఎండిపోయేటట్లు చేసినాడు. అవి కుప్పానికి నీళ్ళు తీసుకుపోతాను అంటాడు. ఇప్పుడే ఒక అన్న చెప్పా. అట్లా అయ్యి ఒకడు అంటాడు, హైదరాబాద్లో కిరాయికి పిలుచుకొచ్చి ఇది చేసినాడు జగన్. అంత అవసరమా? 11 సీట్లకు వెళ్ళినాడు, అంత జనం వస్తారా పక్క రాష్ట్రానికి అంటాడు ఒకడు అంటాడు. ఇప్పుడు ఈ మ్యారేజ్కి కూడా ప్రకాష్ రెడ్డి అన్న కూతురు మ్యారేజ్కి కూడా ఇంత జనాలు వచ్చినట్టే ఎన్ని డబ్బులు ఇచ్చినాడో ఏం కదా ప్రకాష్ రెడ్డి, నాకైతే అర్థం కాలే. లక్షలాది మంది వచ్చినారు అన్న కూతురు పెళ్లికి. దీనికి కూడా రేపు అట్లా చూపిస్తారేమో కిరాయి పిలుచుకొచ్చినారని. హైదరాబాద్లో రాజశేఖర అభిమానులు దిక్కులేనందుకు కోట్లాది మంది ఉన్నారు. అలా 6 కోట్ల జనాభా ఉంటే దానిలో సగం మంది ఉన్నారు రాజశేఖర అభిమానులు. కాంగ్రెస్ వాళ్ళంతా ఉన్నారు. అట్లా అలాంటి దానిలో కూడా కిరాయి పిలుచుకొచ్చినాడు. అంత ఉత్సాహం చూపే వాళ్ళ డబ్బులు ఇచ్చింటే 100, 200 బిర్యానీలు పెడితే అంత జనం వస్తారా? అట్లా మాటలు ఒకడు కారు కూతురు ఒకడు కూస్తున్నాడు. నేను పొద్దున్న చూస్తే మీడియాలో చూస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని సెక్స్ ఆఫ్ మీడియా మాత్రం, కొన్ని మీడియా కానీ, కొంతమంది యూట్యూబర్లు కానీ దాడి చేస్తున్నారు. భౌతికమైన దాడి, మీరు చంపేస్తే జగన్ చంపేస్తే పని అయిపోద్ది, జగన్ లేపేయాలి, అయ్యి మాటలు మాట్లాడతారు. ఈ విధంగా దాని గురించి ఏం చెప్పే కానీ చంపేస్తామంటే ఎట్లా చంపుతారు? అంత ఉల్కాగా ఏముండదు చంపేకి. అంత తేలిగ్గా ఏముంటాడా జగన్మోహన్ రెడ్డి? చూస్తున్నారు అయ్యన్న పాత్రుడు కానీ, అలాగే కొంతమంది సీనియర్ నాయకులు కూడా జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు, చంపేస్తే పని అయిపోద్ది అన్న మాటలు కానీ ఏ విధంగా చూస్తారు? వాళ్ళ భ్రమ అంతే. వాళ్ళ భ్రమలో ఉండాలి. చనిపోతే మేలు, మేమే వెళ్తాం కదా కుటుంబ ప్రభుత్వము. వాడు పవన్ అంటాడు కదా 15 ఏళ్ళు 20 ఏళ్ళు మేమే వెళ్తాము. ఇది ఏ విధంగా వెళ్తాడు? ఒక సీటుకి వెళ్ళినోడు 23 సీట్లు ఇస్తే 23 సీట్లు అవేం ఓట్లు వేసినారా? ఓట్లు వేసిండేది కాదు, ఈవీఎంల ప్రభావము. ఆ ఈవీఎంలతో మేము 30 ఏళ్ళు పరిపాలన చేస్తాము అని పవన్ అంటాడు.